నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మన హిందూ దేవాలయాలు కొందరి అధికారుల చేతివాటంతో దోపిడీకి గురవుతున్నాయి. భక్తులు దేవుడికి సమర్పించిన హుండీకే చిల్లులు పెడుతున్నాయి. లెక్కింపు సమయంలోనే అధికారులు వాటిని సైడ్ చేసేస్తున్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. కొంతమంది అధికారులు బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరిట పక్కకు మళ్లిస్తున్న ఘటన కలకలం రేపింది. కొందరు సిబ్బంది చేతివాటం చూపిస్తున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాజాగా సుమారు 1,25,000 విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేస్టేజ్ అంటూ పక్కన పెట్టడంపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది కలిసి స్థానిక పోలీసుల సహాయంతో వెరిఫై చేశారు. ఈ సమయంలో కొంతమంది అడ్డంగా దొరికిపోయారు. ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఇప్పటికే 4 సార్లు ఇలా జరిగిందని దేవాలయ ట్రస్ట్ సభ్యులు చెబుతుండటాన్ని చూస్తుంటే అధికారుల చేతివాటం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కొత్తగా ట్రస్ట్ సభ్యులు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి ఘటనలు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై దేవస్థానం ఈవో సీనా నాయక్ తీవ్రంగా స్పందించారు. హుండీ లెక్కింపు సిబ్బంది అందరికీ మెమోలు జారీ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఘటనతో వేస్టేజ్ పేరుతో ఇప్పటి వరకు పక్కన పెడుతున్న వస్తువులపైన అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో నిజంగానే వేస్టేజ్ ఉందా, లేకపోతే అధికారులు తమ చేతివాటం చూపించడంలో భాగంగానే ఇలా చేస్తున్నారా అన్నది సందేహంగా మారింది. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తున్న విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ, త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. భక్తుల కానుకలపై ఇలాంటి అధికారుల నిర్లక్ష్యం కేవలం వైఫల్యంగా మాత్రమే చూడకూడదు. అది వేలాది మంది భక్తుల విశ్వాసాలపై దెబ్బగానే పరిగణించాలి. దేవస్థానం ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా హుండీ లెక్కింపు విధానంపై పారదర్శకత తీసుకురావడం తప్పనిసరి. ఇలాంటి ఘటనలపై ఉదాసీనతకు అస్సలు తావివ్వకూడదు. మరి ఇప్పటికైనా అధికారులు భద్రతా ప్రమాణాలను పెంచుతారా, లేక ఇదే తరహా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.